సతమతం అయిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను నిజం ఖచ్చితంగా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. ఒక కుటుంబం కన్నీరు తుడిచి మరొక కుటుంబాన్ని ఆనందించాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను నర్సాపురం గ్రామానికి వెళ్ళినప్పుడు రజనీ వాళ్ళదే ఇల్లు ఆ రోజు నన్ను బాగా ఆహ్వానించారు. వాడు చాలా భారీ ఫంక్షన్ పెట్టుకుని నన్ను ఎంతైనా బతువులు ఆడారు. అమ్మా, ఈ ఇంట్లో మీకు మంచం వేస్తాం, పొందుకోమన్నారు. నేనేం చేసింది తెలుసా? ఆ ప్రశాంతమైన జీవితం కావాలి, ఇక్కడ వద్దులని వెళ్ళి పండుకుంటే తర్వాత ఎందుకో గుర్తొచ్చింది. ప్రార్థన చేసుకుని పడుకుని, అయ్యా ఏ నేరమో చేయలే, నేనెందుకు అయ్యా స్టేషన్లో పడుకున్నాను అన్నాను. దేవుని స్తోత్రం. నేను జైల్లో పడుకున్నాను, పోలీస్ స్టేషన్లో పడుకున్నాను. చుట్టూ ఉన్నవారు అద్దెకి. ఆ ఇటు పక్కన చూస్తే భర్త కానీ భర్తను వేసుకుంది, ఇటు పక్కన చూస్తే భర్త కానీ భర్తను వేసుకుంది, వెనకాల చూస్తే భర్త కానీ భర్తను. మధ్యలో ఎవరో దైవజనులు చెప్పరా, కాపుదల. దేవుని స్తోత్రం. కాపుదల. తర్వాత పొద్దున్నే లెక్కిసాక, అమ్మా ఈయన ఎవరు నా భర్త? తర్వాత అడిగాను. ఆయనకి 2 బిడ్డలు 3 బిడ్డలు. కానీ నేను పనికి వెళ్ళాను. వాడికి ఆయన రోజు పనిచేస్తూ నా వైపు చూసి ఆకర్షించాడు. నేను తీసుకొచ్చేసుకున్నా. దేవుని స్తోత్రం. మరి ఆ బిడ్డలు, ఆ భార్య, ఇక వాళ్ళు ఏమన్నా అయిపోతారు. ఆయనకి ఏమన్నైతే ఇంకట్లా ఆడిపోతున్నాం. ఆయనకి జన్మ వచ్చింది ప్రార్థన చేయమని. ఏ రకం ప్రార్థన చేయాలో నాకు తెలవదు. దేవుని స్తోత్రం. ఇటు చూస్తే వృద్ధాప్యంలో ఉన్నారు ముసలి వాళ్ళు. ఆమెని అడిగితే వారి కథ ఏంటంటే వాళ్ళ ముసలామని వదిలిపెట్టి ఈ ముసలామని తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం. ఎంత భయంకరమైన దృశ్యాలు. ఒక కుటుంబం కన్నీరు పాలు చేసి ఇంకో కుటుంబాన్ని సంతోషిస్తున్నావా? మరలా నువ్వు ప్రభు ఆ మందిరంలో ఆరాధించడానికి వెళ్తున్నావా? వాళ్ళు అంటున్నారు, స్టీఫెన్ పాల్ గారు వాక్యం పాటలు మేము బాగా చూస్తాము. హల్లెలూయా. నువ్వు ఎంత చూస్తే ఏమైనట్టు నీలో ఉన్న కుష్టు పోవాలి కదా. హల్లెలూయా. అందుకే చెప్తున్నారు, దేవుని వైపు చూడాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేది. లాస్ట్ క్వశ్చన్ వేసి నేను ముగించేస్తాను. ఎంతమంది ఈ నెలలో ప్రభు దర్శనాన్ని చూశారు? ఒక్క మాట ముగించేయాలని ఆశపడుతున్నాను. ఎంతమంది ప్రభు దర్శనాన్ని చూశారు? నేను 1 రోజు 2 రోజులు అనలేదే. ఈ నెలంతా కూడా, ఈ నెలలో ఒక్కరోజు కూడా నేను అపరితంగా నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని దూషించలేదు అన్నవారు ఎంతమంది ఉన్నారు? చెయ్యొచ్చు. దేవాది దేవుడు అంటున్నాడు, ఏబులంటి యథార్థవంతుడు ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. ప్రార్థన చేస్తూ వ్యసనానికి బానిసవుతూ, పాటలు పాడుతూ వ్యసనానికి బానిసవుతూ, వాక్యం చెబుతూ వ్యసనానికి బానిసవుతున్నావు. పరాశ్రీకు లోపడిపోతున్నావు, పరాశ్రీ వల్ల పడిపోతున్నావు, పరాశ్రీ పురుషుని ఆస్వాదిస్తున్నావు. ఎక్కడ నీ విశ్వాసం? నా యేసే మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా ప్రియురాలు ఏమన్నంటే ఇక్కడ ఫైటింగ్ రేగిపోద్ది అనకూడదు. ఎందుకంటే భార్య కంటే ప్రియురాలు ఎక్కువ ప్రేమ అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నేను చాలా ఆస్వాదించేదాన్ని వస్తులో. నా కుటుంబంలో చిన్నతనం కంటే కూడా మా నాన్న 4 రోజులు ఉంటే మొత్తం ఎత్తడం చేస్తాం. మా అమ్మాయి ఒక్కరోజు కూడా ప్రియురాలు రాలా. హల్లెలూయా. హల్లెలూయా. మన చనిపోయేటప్పుడు కూడా మన భర్త మన మీద పడేస్తాడు, భార్య మన మీద పడేస్తుంది, పక్కనే మాత్రం రాదు. దేవుని స్తోత్రం. భయపడండి దేవుని వైపు చూసి. ఆయన వాక్యం ఎలా ఉందనేది. అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది. దుండతి నీ దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించను. ఏ వాక్యం బ్రతికించింది? ఆయన వాక్యం బ్రతికించింది. ఇంకో మాట చదువు త్వరగా, టైం ఎంత? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎంతమంది దర్శనం చూశారు చెప్పాలి. రే నెల బలంగా చేసుకుంటున్నాం. శుక్రవారం ప్రార్థన, కుటుంబ ఆరాధనలు చక్కగా చాలా బాగున్నాయి.
ఎంతమంది దేవుని దర్శనాన్ని ఈ నెల రోజుల్లో చూశారు? హల్లెలూయా చెప్పాలి. దర్శనాలు రావట్లేదు మీకు? దర్శనాలు రావట్లేదా? నమ్మకత్వమైన భక్తి చేస్తున్నారా? ఏదో ఆదివారం వెళ్తున్నాం, అమ్మగారు ఏం మాట్లాడదలే, వాకింగ్ చెప్పు వదిలేస్తారు కొన్నారా? అప్పుడప్పుడు అసలు కేక నాకు ఇక్కడ నిలబడినప్పుడు అది అస్తమానం రాదు. అది ఎప్పుడంటే తిరగబడదు, అప్పుడేమి తెలదు. అప్పుడు అందరికీ దడ వస్తుంది. దేవుని స్తోత్రం. నేను అస్తమానం రాదు, ఎప్పుడన్నా ఒకసారి అది ఊహించలేకపోకుండా వస్తుంది. చెప్పాలి, దేవుని దర్శనం ఎంతమంది? ఒక విశ్వాసురాలుగా దేవుని దర్శనం ఒక్కరోజైనా, అరే మీ కల్లో ఏ పీడకల్లో పిల్లి కూడా ఉరకలేదట? పిల్లి కానీ ఎలికి కానీ ఏం ఉరకలేదా? జాను పిల్లలకి పక్కన ఇచ్చారు, ఉరుకుతుందా లేదా? ఏమన్నా ఉరుకుతుందా? కలనైన మరువను నీతో సహవాసం, క్షణమైన మరువను. పాట ఇక్కడ అక్కడికి వచ్చి ఎంత బాగుంటుందో తెలుసా? కళలో కూడా మర్చిపోలేరు ఆయన సహవాసాన్ని. ఆయన సహవాసం చాలా గొప్పది. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడివై నా యేసయ్యా, రోగి స్వదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్తోత్రం. తల్ల వంచండి, ప్రార్థించద్దు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగ్రుడా, నీ వందనాలు అయా. అంజూరపు వృక్షం అనే నీతిమంతులు మొవ్వవేదురు అన్నావు. మొవ్వ వేసే కృప మాకు అనుగ్రహించబడుతురు గాక, మహిమ కిరీటం ధరించబడుతురు గాక, కృప కలుగును గాక. ప్రభువా, నీతిమంతుల సభలో పాపులు మరకల నీతిమంతులు నిలవలేరేస్తాయా అయా. మాకు ఇష్టం లేని మార్గంలోనికి వెళ్తున్నామేమో ప్రభువా. అయా ఇదిగో చాలా